వెల్కమ్ టు యోయో టీవీ. సో ప్రస్తుతం మనం ఏదైతే ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలోనో ఏదైతే మొన్న జరిగిన భారీ వర్షాలకైతే అటు ఖమ్మం జిల్లా మొత్తం అతలాకుతలం అయితే అయిపోయింది. దాంట్లో మెయిన్గా ఈ పాలేరు నియోజకవర్గంలోని నాయకన్గూడెం అనే గ్రామంలో కూడా భారీ ఎత్తున అంటే అది ఊహించని విధంగా ఇక్కడ వరద అయితే రావడం జరిగింది. సో మరి గ్రామం మొత్తం కూడా ఆ వరదతోటి మునిగిపోయి గ్రామస్తులు కూడా చాలా బాధపడుతున్నారు. దాంతోపాటు వాళ్ళకి ఆస్తి నష్టం కూడా జరిగింది. వాళ్ళ ఇంట్లలోకి మొత్తం సగం ఇల్లు మొత్తం మునిగిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో మరి ప్రస్తుతం అదే గ్రామంలో ఉన్నాం. సరే గ్రామస్తులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వాళ్ళు ఆ రోజు ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నారు, ఎందుకంటే సడన్గా ఎవరంటే ఇట్లా ఎవరో కొట్టడానికి వచ్చినట్టే విధంగానే ఆ వర్షం వచ్చి వాళ్ళు భయాందోళనకు గురై అంటే వాళ్ళకి ఏం చేయాలో తోచని స్థితిలో వాళ్ళు ఉన్నారు పరిస్థితి కనిపిస్తుంది. సో మాట్లాడదాం. అమ్మ మీ పేరేంటమ్మా? రేష్మ గారు. సో ఏంది ఆ రోజు మీకు ఎట్లా అంటే ఎంతవరకు వచ్చినాయి నీళ్ళు, ఎట్లుండే అసలు పరిస్థితి? మేము పండుకొని లేచేటప్పుడు చిన్న పిల్లగాడు లేపిండు ఇవాళ పడుకున్న అబ్బాయి లేచి చూసేటప్పుడు మాకు మొత్తం అట్లా ఆల్రెడీ వచ్చేసాయి నీళ్ళు. దెబ్బ లేచి పిల్లగాళ్ళని ఎత్తుకొని వచ్చేటప్పుడు ఈడికి వచ్చినాయి నీళ్ళు. అప్పటికే 5 అయింది. 5 గంటలకే వచ్చేటప్పుడు పిల్లగాళ్ళని తీసుకొని బయటకు వెళ్ళినాం. ఆడికి ఇంట్లో పోయినాయి కూడా ఇంట్లోకి వెళ్ళేసినాయి. మొత్తం ఆగం అయిపోయినాయి. కూలర్, ఫ్రిడ్జ్, బీరువా మొత్తం బియ్యం కానీ మొత్తం ఆగం అయిపోయింది. మొత్తం కొట్టిపోయి అలానే కొట్టుకుని ఆడుతున్నాయి అన్ని. ఇక ఏం లేవు అసలు. ఒక్క జత బట్టలు మించి పిల్లగాళ్ళని తీసుకొని బయటకు వచ్చేసినాం. స్కూల్లోనే ఉన్నాం. వాళ్ళు ఆన్నే ఉన్నాం. ఆన్నే వాళ్ళు వండించినారు, అన్నం వండించినారు. పెడితే ఇక అన్నం తిన్నాం. ఆన్నే ఉన్నాం. వాళ్ళే పెట్టి 3 రోజులు వాళ్ళే పెట్టేశారు. అక్కడనే ఇంతకుముందు ఎప్పుడైనా జరిగి ఉండని ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు. ఇదే ఫస్ట్ టైం. అప్పుడు అసలు ఏమనుకోలేదు. చచ్చిపోతాం ఏమనుకున్నా. ఆడికి ప్రాణాలు బతికొచ్చాం చాలు అనుకున్నాం. అలర్లు వచ్చినట్టు వచ్చినాయి అసలు కాడికే. దెబ్బ బయటకు వచ్చేసినాయి. ఏం ప్రాణాలు బతికితే చాలు అనుకున్నాం. అసలు ఆగంగా ఉంది. అసలు ఏమన్నా లేవు. బియ్యం పోయినాయి, కారం, ఉప్పు, అన్ని సామాన్లు అన్ని కొట్టకపోయినాయి. ఇక ఉట్టి మనుషులమే మిగిలినాం. ప్రాణాలు అయితే బతికినాయి. 5 వరద రాగానే అందరం వెళ్ళిపోయి ఆడ బల్లెకి ఆ సార్ వచ్చిండు, సెక్రటరీ గారు వచ్చి రాండమ్మా ఉండకరి చచ్చిపోతారంటే ఇక పోయి అల్లకి పోయినాం. వాళ్ళు బీచ్ మగిట్టాలు అందరూ అన్నం వండి పెట్టిర్రు, తిన్నాం. ఒక రోజు ఉప్మా చేసిర్రు, తిన్నాం. ఇక అల్లనే పడినాం అన్నారు. ఇళ్ళకు రాకురమ్మా, ఇల్లులు కూలుతాయి, నానిపోయినాయి అంటే అల్లనే పడినాం. ఇక్కడ నుంచి ఇప్పుడు మీరు వచ్చిన మూల దనక మునిగిపోయినాయి ఇండ్లు. ఇగో సార్ అదే చెరువు దగ్గర ఆ మూల దాకా బడికి ఆడ కట్ట దిగకుంటే బడి కూడా నిండేది. ఆడి దాకా వచ్చినాయి. అందరి ఇండ్లు నానినాయి. బియ్యం అన్ని నానిపోయినాయి. పిల్లలు ఉండ్రు, చిన్న పిల్లలు వేసుకొని పోయి ఆ బడిలో పడినాం. 5 మెలిక రాకుంటే అందరం చచ్చిపోదు. మేము కూడా రాపోతే చచ్చిపోదు. ఆ 2 కూడా కాపాడలేకపోయింది గవర్నమెంట్. వాళ్ళని పాపం వాళ్ళది కూడా అన్యాయం ఘోరం అయిపోయింది. ఏందో ఇట్లా అయిపోయింది. మరి ఈ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఒక్క హెలికాప్టర్ పంపినట్టు అయితే వాళ్ళు పాపం బతికిపోదురు, బయటపడదురు. వాళ్ళిద్దరు భర్త భార్య చచ్చిపోయి ఆ కొడుకు ఒక్కడు దేవుని పుణ్యాన బతికిండు. ఆ వరదకు ఆ పోలీసు ఆయన కాపాడబట్టి బతికిండు. కానీ ఆయన కూడా చచ్చిపోవు పాపం. ఏమన్నా ఉందా ఈ వరదకు? ఎవరన్నా మేము కూడా అయిపోదు. ఈ నుంచి ఆడికి 100 కడప మునిగిపోయాయి మొత్తం. ఇప్పుడు మీరు వచ్చిన మూల కాడ దాకా వీడికి ఒక్కొక్కరికి వీడికి వచ్చిన ఇళ్ళకు ఫ్రిడ్జులు కాలిపోయినాయి. హౌజులు మోటార్లు పెట్టుకున్నాం, మోటార్లు కాలిపోయినాయి. చేపలు పట్టేటోళ్ళం తెప్పలు పోయినాయి. తెప్పేసుకొని తెప్ప మీద కూసబెట్టుకొని బల్లె తీసుకుపోయారు మమ్మల్ని. పరిస్థితి ఏంది ఇప్పుడు? ఎందుకంటే మొత్తం తడిసిపోయినాయి. ఇప్పుడు మీరు తిందామన్నా కూడా, ఉందామన్నా కూడా ఎవరో ఆయన ఒక తాత మరి ఇది బియ్యం పంపిండు, నూనె ప్యాకెట్ పంపిండు. గవర్నమెంట్ అయినా ఇంత చింతపండు పంపిర్రు. ఒక 5 కిలో ఏమో బియ్యం ఉన్నాయి. అయ్యే ఇవాళ బయట వండుకొని తిన్నాం. ఇప్పుడు దీని నుండి తేరుకోవాలంటే మీకు 2-3 నెలలు టైం పట్టుద్ది. వరద ఇంకా చినుకులే. రాత్రి పెద్ద వాన, మళ్ళా వాన భయానికి ఏడబండాలని అధికారులు వచ్చిలా అంటే ఇప్పుడు మీకు సంబంధించిన అధికారులు ఉంటారు కదా, మరి మీకు సాదుకుంటాం ఏదైనా హెల్ప్ చేస్తామని? ఎవరేం రాలేదు. పీసం ఒక్కడే వచ్చి బల్లె తీసిపోయిండు. ఆ సెక్రటరీ గారు వచ్చిండు, వాళ్ళనే బంధం పెట్టారు. కానీ వాళ్ళు మాత్రం పైనుంచి రాంది ఏం ఆదుకుంటారు. పైనుంచి పంపితే వాళ్ళు మమ్మల్ని ఆదుకుంటారు. వాళ్ళ శాతనైన కాడికి 100-200 వాళ్ళు సాయం చేయగలుగుతారు. కానీ ఇంత చేయాలంటే ఏం చేస్తారు వాళ్ళు మాత్రం? ఒక్కిల్లు ఆ శాతానికి ఖమ్మం జిల్లా ఈ నాయకుడు ఉన్నంత ఘోరం ఏడలేదు. ఈయనే ఉంది బాగా.
ఇంత వరద ఇంత ఘోరం. ఏం కోరుకుంటారు ఇప్పుడు ప్రభుత్వం నుండి ఎలాంటి సాయం కావాలనుకో, ఎందుకంటే ఇప్పుడు మీరు అంటే కూలి చేసుకొని బతికే వాళ్ళు, పేదవాళ్ళకి, మధ్యతరగతి కుటుంబాలకి ఏదైనా కావాలి అంటే ఇప్పుడు ఎందుకంటే మొత్తం తడిసిపోయాయి, అటు బియ్యం కానీ అటు మీ ఇంట్లో సంబంధించిన సామాన్లు కానీ అంతే. సో మరి ఎట్లాంటి న్యాయం కావాలనుకుంటే, ఎందుకంటే ప్రభుత్వం ఏమైనా సాయం చేస్తే ఏం కావాలనుకుంటున్నారు? మాకు ఇప్పుడు ఎప్పటికైనా ప్రమాదమే, ఉన్నన్ని రోజులు ప్రమాదం. మాకు ఇల్లు ఒకటే కావాలి, మాకు ఏది కోరుకోవట్లేదు, ఇల్లు ఒకటే కోరుకుంటున్నాం. మాకు ఇల్లు ఇస్తే చాలు, ఇల్లు ఇస్తే చాలు, మా కష్టం మేము పోదినగలుగుతాం. కాకపోతే బియ్యం అయ్యా డబ్బులు ముళ్ళ కట్టుకుంటాం మనం. ఒక ఇల్లు ఇస్తే ఆ ఇంట్లో పడి ఉంటాం, మా కష్టం మేము చేసుకొని తింటాం, అంతేగాని మాకేం వద్దు. బతకాలన్నా కూడా మా భయంగా మేము బతుకుతున్నాం. వర్షాలు వచ్చినప్పుడల్లా భయం, మాకు ఎప్పుడు వచ్చేది తెలియదు, మా ప్రాణాలు ఎప్పుడు పోయేది కూడా తెలియదు సార్. మాకు వర్షం వచ్చిందంటే మబ్బు పట్టిందంటే భయంగా బతున్నాం మేము. అరచేతుల ప్రాణాలు పెట్టుకొని బతున్నాం సార్. మాకేందంటే ఈ మునక ఇండ్ల వారికి అటు పై లెవెల్ కొద్దిగా జాగ దూంచి ఇండ్లు కట్టిస్తే మేము కూలినాలు చేసుకుని మా పిల్లలు మేము చదువుకుంటాం. సో విన్నారు కదా, సో వాళ్ళు ఏం కోరుకోవట్లేదు. సో మాకు డబ్బులు వద్దు, ఏమొద్దు, మాకు ఏదైతే అన్ఎక్స్పెక్టెడ్ వచ్చిందో అది ప్రకృతి చేసినానికి ఎవరేం చేయలేరు, కానీ మాకు ప్రభుత్వం నుండి, ఎందుకంటే ప్రభుత్వం ఆదుకుంటే కానీ మేము బయటకు రాలేము, ఎందుకంటే కూలీ చేసుకొని బతికే వాళ్ళం, మాకు కూలీ చేసుకుంటే కానీ గడవదు మాకు రోజంతా. సో మాకు ఏదైనా ఇల్లు కట్టిస్తే మేము దాన్ని కూలినాలు చేసుకుని ఏదో ఒకటి చేసుకుని అయినా బతుకుదామని గ్రామస్తులు అయితే బాధను వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో అటు ప్రభుత్వం కూడా, ఎందుకంటే ఈ ఖమ్మం జిల్లాలో 3 మంది మంత్రులు ఉన్నారు. సో ఆ మంత్రులు కూడా అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంచెం కనికరించి ఏదైతే ఇలాంటి సిచ్యువేషన్ జరిగిన గ్రామాలని ఆదుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా గ్రామస్తులు చెప్తా ఉన్నారు. సో మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వాళ్ళు కూడా ఏదో ఇందిరమ్మ ఇల్లులు ఇస్తారని హామీ అయితే ఇచ్చారు కదా మీరు. సో అదే ఇందిరమ్మ ఇల్లులు ఇక్కడ గ్రామస్తులకు ప్రకటించండి, ఎందుకంటే వాళ్ళకి ఆదుకున్నట్టు ఉంటుంది, మీ ప్రభుత్వం కూడా మంచి పేరు వస్తూ ఉంటుంది. సో వాళ్ళు గ్రామస్తులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మాట్లాడదాం, మరికొంతమంది ఇంట్లోకి వెళ్ళి మరి వాళ్ళ సిచ్యువేషన్ ఏంది, వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉన్నాయని కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో చూసారు కదా, సో మరికొంతమంది ఇంట్లోకి వెళ్దాం, ఎందుకంటే ఆ రోజు వరద ఇటే మీరు చూసుకోవచ్చు, అక్కడ చెరువు కనిపిస్తుంది మనకు అక్కడ దగ్గరలో. ఆ చెరువుకు సంబంధించిన ఏదైతే ఆ బిల్డింగ్ ఉందో అది అంతా మునిగిపోయి ఈ వరద అంతా ఈ లైన్లో వచ్చేసి ఇక్కడ గ్రామస్తుల ఇంట్లోకి వచ్చేసిందని చెప్తా ఉన్నారు. సో మరి ఎందుకంటే ఇట్లాంటి సిచ్యువేషన్లో ఎవరు ఊహించరు, అంటే ఆ టైంలో ఏం చేయాలి, ప్రాణాలు ఒకటే కాపాడుకోగలం, ఆ ఇల్లు పోయినా ఏం పోయినా మా ప్రాణాలు ఉంటే ఎట్లా అట్లా బతికేస్తామని చెప్పేసి భయాందోళనకు గురై వాళ్ళు సురక్షితమైన ప్లేస్కి వెళ్ళి వాళ్ళు ప్రాణాలు అయితే కాపాడుకున్నారు వాళ్ళ గ్రామస్తులు. సో మరి ఇక్కడ ఇంట్లో కూడా దగ్గర ఈ బావి నిండిపోయి గోడ వరకు నీళ్ళు వచ్చేసి ఇదంతా సగం ఇల్లు నిండిపోయిందని చెప్పేసి అంటూ ఉన్నారు ఇక్కడ ఇంట్లో సంబంధించిన వాళ్ళు. సో మరి అక్కడ చూసుకోవచ్చు, వాళ్ళకి సంబంధించిన వడ్లు కానీ బియ్యం కానీ అంతా తడిసిపోయి వాళ్ళు ఆరబెట్టుకున్నారు. సో ఒకసారి ఇంట్లో వాళ్ళతో మాట్లాడదాం. సార్ రండి సార్, ఇటు ఒకసారి ఏంది ఆ రోజు పరిస్థితి, మీరు ఎక్కడ ఉన్నారు, ఏంటి ఆ రోజు ఏంది మీ పరిస్థితి? స్కూల్లో పోయాం సార్, నీళ్లు ఎక్కువ వస్తా ఉన్నాయి, ఆ మెట్లు ఎక్కి కూడా రూమ్లో పోయినాయి, రూమ్లో ఇంతలో పోయినాయి, ఆ బోర్డులు కూడా మొత్తం తడిసినాయి. ఇక అప్పుడు మేము చేపలు పడతాం కదండి, తెప్పలు ఉన్నాయి, ఆ తెప్పల మీద పిల్లగాలని కానీ పెద్దవాళ్ళని కానీ అందరిని తీసుకుపోయి స్కూల్లో తోలి. ఏ టైంకి మీకు అంటే వార్త ఎట్లా అందింది, అంటే మీరే లేచి చూసారా ఎవరైనా చెప్పారా మీకు? ఎవ్వరు చెప్పలేదు సార్, తెల్లారి గట్ట 4 అయింది, ఈ పక్కన వీళ్ళ పిల్లగాళ్ళు అది తెప్పయి మేము కూర్చొని పోయి దిమ్మెలు తీసుకొని వస్తున్నారు బయటికి, వచ్చి తాత సంగతి నీళ్ళు పెరిగి వస్తున్నాయి అంటే అప్పుడు లేచినాం మేము, అప్పుడు 4 అయింది టైం. అట్లా నీళ్లు అంత భారీ ఎత్తున వరద రాగానే ఏంటి మీ పరిస్థితి? ఇక అప్పుడు చూసి మేము అంత సామాన్ అంతా సైతం కొంచెం సంసాలమే పెట్టినాం, కొన్ని వదిలిపెట్టిపోయినాం, కొన్ని కొట్టకపోయినాయి సారు, వడ్లన్నీ తడిసిపోయినాయి, మొత్తం తడిసినాయి, ఒడ్లు తడిసినాయి, ఇంకా బియ్యం కూడా ఆరబోసినాం, అవి నిన్న ఆరబోసినాం కొంచెంసేపు, ఇప్పుడు ఆరబోసినాం. ఇంట్లో తినడానికి ఉన్నాయా లేవా? తినడానికి నిన్న ఇచ్చిరు సార్, నిన్న ఇచ్చిరు, మొత్తం తడిసిపోయినాయి. చాలా ఏంది మరి ప్రభుత్వం ఏం సహాయం కోరుకుంటున్నారు, ఎందుకంటే ఇప్పుడు మాకు ఈ ఇళ్ళ స్థలాలు మాకు ఎప్పుడైనా డౌటే 35, కాబట్టి మాకు ఇల్లు కట్టిస్తే చాలు సార్, మంచి ప్లేస్లో ఇల్లు కట్టిస్తే చాలు, మాకు లక్షలు వద్దు కోట్లు వద్దు, కానీ మాకు జాగా చూపించి ఇల్లు కట్టిస్తే చాలు సార్. అది మాకు ఎప్పటికైనా 30 సార్ ఇది చెరువాలన. అంటే అక్కడ ఏదో యాకూబ్ గారికి వాళ్ళ ఫ్యామిలీ అంటే భార్యాభర్తలు ఇద్దరు చనిపోయారు, మరి ఇంకెవరికైనా ఏమైనా అయిందా? సో వాళ్ళిద్దరి వరకే సార్, వాళ్ళిద్దరి వరకే, వాళ్ళని రక్షించలేకపోయారు. 4 ఇంటి దాకా చూసి పాపం అందరు నీళ్ళలో పడిపోయి 4 గంటల వరకు హెలికాప్టర్ వస్తుందన్నారు, అది వస్తుందన్నారు, ఇది వస్తుంది, ఏది రాలే. అంటే మరి ఇట్లా ఎప్పుడైనా జరిగిందా బాబాయ్? అంటే ఒకసారి వచ్చింది కానీ పోలు వరకు వచ్చినాయి, ఆగిపోయినాయి, ఇందులోకి నీళ్ళు రాలే. అవతల ప్లేస్ వాళ్ళు కూడా పాపం వచ్చి మా ఇంట్లో ఉన్నారు, కానీ ఈసారి అందరం పోయినాం, అందరు స్కూల్లో పోయినాం, ఇంతవరకు పాపం వాళ్ళు ఆ ఇంట్లోకి చేరలేదు, మొత్తం ఉండి బయటకు ఆ కుటుంబం మొత్తం పక్కింట్లో చేరారు. అట్లా జరిగింది సార్. మాకు డబ్బులు గిబ్బులు ఏం ఆశపడలేదు, కానీ ఇళ్ళ స్థలాలు చూపించి మాకు ఇల్లు కట్టిస్తే చాలు సార్. ఎప్పుడైనా డేంజరే. సో ఈ ఏరియా ఎప్పుడైనా, ఎందుకంటే
చెరువుకి దగ్గరలో అయితే రిజర్వాయర్కి దగ్గరలో ఉంది కదా ఈ ఏరియా అంతా, ఎప్పుడైనా ఇప్పుడు కాకపోయినా ఇప్పుడు సరే డబ్బులు ఇచ్చి ఆదుకున్నా కూడా రేపటి రోజు మళ్ళీ వర్షాకాలం అనేది వస్తూ ఉంటుంది, కాలం అనేది మారుతూ ఉంటుంది, మళ్ళీ వర్షాకాలం వచ్చినా కూడా భారీ వర్షాలు పడితే మళ్ళీ ఇదే పరిస్థితి వస్తూ ఉంటుంది. సో ప్రభుత్వానికి ఏం ఆవేదన చేస్తుంటున్నారంటే ముందస్తు జాగ్రత్త తీసుకొని మాకు ఏదైనా మంచి ప్లేస్లో ల్యాండ్ చూపిస్తే మేము ఏదో ఒకటి కూలీనాలు చేసుకునైనా బతికిస్తాం, ప్రాణాలు బాగా కాపాడుకుంటాం కదా, మాకు ఏదైనా ఈ ప్లేస్ గవర్నమెంట్ తీసుకొనైనా మాకు మంచి ప్లేస్లో ఏదైనా సురక్షితమైన ప్లేస్లో మాకు ప్లేస్ ఇస్తే మేము ప్రాణాలు కాపాడుకునే కూలీనాలు చేసుకుని బతుకుతామని చెప్పి గ్రామస్తులు బాధను వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మీరు ఇక్కడ మాట్లాడదాం. మరి అక్క ఏందాక ఇది మీలేనా ఇది? అందులో ఉన్నాయి సార్ ఒడ్లు. అందులో ఉంటే పొద్దున్న లేచేసరికి ఆల్రెడీ మేము ఇందులో ఉంటున్నాం. అది ఎప్పటికైనా మట్టి గోడలు ఇబ్బంది పడుతుందో అని భయంతో ఇందులో ఒక రూమ్ లో ఉంటున్నాం. ఒడ్లు కనుక ఒక్క రూమ్ లో ఇబ్బంది అయిద్దని ఒడ్లు చేపలు మా ఆయన ఎండు చేపలు పడతాడు అన్ని అందులో వేసేసినాం. అందులో వేసేసి ఇక మేము ఇందులో పండుకున్నాం. పొద్దున్న లేచేసరికి అందులో చూసేసరికి నీళ్ళు పోయినాయి. మేము తినడానికి కానీ ఒడ్లు కొనుక్కుంటే మొత్తం మొలకలు వచ్చేసినాయి. ఇక ఏం చేయాలో ఒడ్లు కాదు ఎయ్యి కాదు ఇక అన్ని వదిలేసుకున్నాం. పిల్లలు మేము బతికితే చాలు మా ఈ లేకున్నా ఎట్లనో అట్లా కొనుక్కొని తినొచ్చు కానీ ప్రాణాలు బతికితే చాలని ఎమ్మటే మా ఆయన తెప్ప మీద ఎక్కించుకుపోయి బడి దగ్గర దించేసిండు. పిల్లలను నన్ను తీసుకెళ్ళి దించిన తర్వాత ఇక ఇంటికి వచ్చే పరిస్థితి లేదు. మేము నైట్ మొత్తం 2 రోజులు స్కూల్ ఉంటే కార్యకర్తలని కొంతమంది ఊళ్ళోళ్ళు కలిసి వంటలు చేసి పెట్టించారు. పాపం మాకు వాళ్ళే 2 రోజులు వాళ్ళేదే ఉండలేరు. ఆ 2 రోజులు అయ్యారు కానీ పోయిన సంవత్సరం ఇట్లనే వచ్చింది కానీ కొద్దిగా వచ్చిపోతే పోయిన సంవత్సరం ఒక నాయకుడు వచ్చి కొద్దిగా సాయం చేసిపోయిండు. ఆయన వంతు ఆయన చేసిపోయిండు. ఎందుకంటే మీ ఖమ్మం జిల్లాకి 3 మంత్రులు ఉన్నారు, అంటే వాళ్ళదే ప్రభుత్వం ఉంది. అంటే ఏమిటంటే ఎందుకు చెప్తున్నా అంటే ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ స్థానికులు మీకు ఓట్లు వేసి గెలిపించుకున్నారు. మీకు ఏదైనా సహాయం చేస్తే మీకు కూడా బాగానే ఉంటుంది కదా. సో మరి ఎవరైనా వచ్చిలా మరి అసలు వచ్చిరంటే రోడ్డు మీదకి వచ్చి ఎంక్వైరీ చేసి వెళ్ళారంట కానీ పంపించారు. నిన్ననైతే కొన్ని బియ్యం, చింతపండు, కారం, నూనె ప్యాకెట్, ఉప్పు, పప్పు అన్ని అవి కొన్ని పంపించిరు. అవి అయితే మాకు అందినాయి. ఇక మరి వాళ్ళైతే వచ్చినా రాకుండా అవి అయితే పంపించిరు. రోడ్డు మీదకి వచ్చి ఎంక్వైరీ చేసి పోయారంట. సో మరి ఎట్లాంటి న్యాయం కోరుకుంటాం? ఎందుకంటే ఇప్పుడు ఇంత నష్టం అయితే జరిగింది, ఆస్తి నష్టం జరిగింది, మీ వస్తువులు నష్టమైనాయి, ప్రాణాలు ఒకటే మిగిలినాయి. సో మరి ఎట్లాంటి న్యాయం జరిగితే బాగుంటుంది? మీ ఊరు వాళ్ళందరికీ కూడా ఏం చేస్తే బాగుంటుంది అంటారు? మరి ఇది పోయిన సంవత్సరం ఒకటైంది, ఈ సంవత్సరం ఒకటైంది. పోయిన సంవత్సరం కొద్దిగా వస్తే మేమేం అంత భయపడలే, మాకు భయం ఆందోళన కూడా జరగలే. ఈసారి ఇంత ముప్పు వచ్చేసరికి మరి మా ప్రాణాలు దక్కుతాయా? మరి ఎనీ టైం మా మగోళ్ళు చేపలు పట్ట వేరే ఊళ్ళు చేపలు పట్టపోతారు. ఈసారి అంటే మగోళ్ళు ఇంట్లో ఉండరు, మా వాళ్ళు చేపలు పట్ట వేరే ఊళ్ళు వెళ్తా ఉండరు, కూలి చేసుకుంటే బతికేది. టైంకు మగోళ్ళు ఉండకుంటుంటే మా పరిస్థితి ఏంది? ఇప్పుడు వాళ్ళకి హెలికాప్టర్ రాక వాళ్ళ ప్రాణాలు పోయినాయి. ఒక్కరిద్దరినైతే కాపాడగలుగుతారు. ఇప్పుడు దగ్గర 100 ఇండ్లు ఉన్నాయి. ఇక్కడ 100 ఇండ్లని ఎవరు కాపాడగలుగుతారు? మగోళ్ళు అయితే వేరే ఊళ్ళు చేపలు పట్టబోతారు, హైదరాబాద్ అని, కోటిపల్లి అని అట్లా చేపలు పట్టబోతారు. మనకు ఆ టైంకు సిచ్యువేషన్కి మా మగోళ్ళు మా ఇంట్లో లేకుండా మాత్రం మా ప్రాణాలు దక్కవు. మరి ఆ ప్రభుత్వం ఒక పూనుకొని మాకు కొంచెం ఇల్లు ప్లేస్ చూపించి మాకు 2 గదులు, మాకు ఎక్కువ మాకు ఇంత ఇల్లు ఉన్నాయి, మాకు ఇంత ఇవ్వాల్సిన అవసరం లేదు. 2 గదులు మా బతుకు జీవనం మటుకు 2 గదులు కట్టిస్తే మాకు చాలు. మాకు ఎక్కువ బిల్డింగులు మాకు అవి కట్టియమని కూడా మేము ప్రభుత్వాన్ని అనట్లే. మాకు కొంచెం ఒక కుంట ప్లేస్ చూపించి అందులో ఒక 2 గదులు కట్టించినా మాకు చాలు. మేము అది పెట్టుకొని బతుకుతాం. ఎందుకంటే మా మొగోళ్ళు ఎప్పుడు ఎనీ టైం ఇంట్లోనే అయితే ఉండరు. చేపలు పట్ట వేరే ఊరు పోయి బతుకుతారు. ఇక్కడ ఎప్పుడు ఎనీ టైం మన చెరువులు అయితే పడవు, వేరే ఊరు వెళ్ళి బతుకుతాం. మరి అదొక్కటి ప్రభుత్వం మాకు చేస్తే, మాకు బియ్యం ఇవ్వకుండా, మాకు డబ్బులు ఇవ్వకుండా, మాకు ఏం చేయకుండా మాకు వద్దు. మేము ఒక 5-6 నెలల్లో కోలుకొని మళ్ళీ మేము తిరిగి కొనుక్కోగలుగుతాం సరుకులు. కానీ ఇండ్లు కట్టుకునేంత స్తోమత అయితే మా దగ్గర భూములు అట్లా లేదు. ఎవ్వరు రెక్కల మీద బతుకులే, చెరువుని నమ్ముకొనే మేము బతుకుతాం. ఆ చెరువు తల్లే ఇట్లా చేసింది మరి మమ్మల్ని. మేము ఇక ఎవరికి చెప్పుకోవాలా? మా గోడైతే మాకు ఇంతవరకు అర్థం కావట్లే. 2 రోజులు 3 రోజులు ఏడ్చి పిల్లల్ని పెట్టుకొని ఇంటికి వచ్చి ఇల్లుని చూసుకొని ఏడ్చినాం కానీ ఏం చేసే పరిస్థితి లేదు. మరిగా ప్రభుత్వం ఒక్కటి పూనుకొని మాకు ఒక్క ఇండ్లు ఇస్తే చాలు, అంతకంటే మేము ఎక్కువ ఏం కోరట్లేక. రైట్. సో చూసారు కదా, బాధతోనైతే వాళ్ళు చాలా, అంటే వాళ్ళ పరిస్థితి చెప్పుకున్నా కూడా, ఎంత చెప్పినా కూడా బాధ, అంటే ఎవరైనా పాపం అనాల్సిందే. సో మరి ప్రభుత్వానికి మా తరపున కూడా, మా యోయోటీ తరపున కూడా రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే, వీళ్ళు ఎవరైతే బాధితులు ఎవరైతే ఉన్నారో, ముప్పు ప్రాంతాల్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఏదైతే ఈ ల్యాండ్ గవర్నమెంట్ ఆధీనంలో తీసుకొని వాళ్ళకు ఎక్కడైనా మంచి ప్లేస్లో ఇల్లు కట్టించి ఇస్తే మేము సంతోషపడతామని కూడా ప్రభుత్వాన్ని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.